హాయ్ అండి. హలో గైస్, దిస్ ఈజ్ స్వాతి. ఇది మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి స్వాతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అండి. ఇందులో అన్ని రకాల వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తాను. మా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ట్ చేయాలనుకుంది బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ రెగ్యులర్గా వీడియోలు పెట్టాలనుకుంటున్నాను నేను. ఏంటంటే బ్లౌజ్లు ఎట్లా స్టిచ్ చేసుకోవాలి, అవి హెమ్మింగ్ ఎలా చేసుకోవాలి, ఫాల్ స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని మెయింటైన్ ఎలా చేయాలి మనం అనేది, అసలు ఎట్లా నేర్చుకోవాలి, మనం ఇంట్లో ఉంటే డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, మన ఖర్చులు ఎట్లా తగ్గించుకోవాలి, ఇంకా ఇట్లాంటివన్నీ నేను రిలేటెడ్ చెప్తానండి. బయటికి వెళ్ళలేక పని చేసుకోలేక ఉంటారు కదా, లేడీస్ని వచ్చేసి జెంట్స్ అందరూ బయటికి పంపించరు కదండి వర్క్ కోసం. అందుకే మనం ఇంట్లో ఉంటూ ఏం చిన్న చిన్న ఐడియాస్ నేర్చుకోవాలండి. మనం కూడా మన వర్క్ మనం చేసుకున్నా కానీ చాలా మనీ అనేది సేవ్ అయిపోతుంది. అది ఎలా చేసుకోవాలి ఏందనేది నేను కూడా ఇంతకుముందు ఇంట్లోనే ఖాళీగా కూర్చుండేదాన్ని. నాకు ఒకప్పుడు అనిపించిందండి, మనం ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి, అందరూ పనులు చేసుకుంటున్నారు కదా, నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే, మా ఇంటి దగ్గరలో ఒక ఆమె టైలరింగ్ చేస్తుందండి, తన దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాను. ఒక 3 months పట్టింది. చిన్నగా నేర్చుకుంటూ తర్వాత బొటిక్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అక్కడ మాస్టర్స్ ఎట్లా కట్ చేస్తారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మెయింటైన్ ఎట్లా చేస్తారు, క్లాత్ ఎట్లా తీసుకోవాలి, దాని తగ్గట్టు డిజైన్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, అవన్నీ నేను కొంచెం గమనించుకున్నాను. దాని ద్వారా చాలా నేర్చుకున్నానండి నేనైతే. మాస్టర్లు అనేది చాలా ఐడియాతో కట్ చేస్తారు, వాళ్ళ ఐడియా చాలా బాగుంటుంది. నేనేంటంటే అప్పుడు ఓన్లీ బ్లౌజులు మాత్రమే నేర్చుకున్నాను ఆమె దగ్గర. ఇంకా డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఇంకా క్రాప్ టాప్స్ కానీ, ఇవన్నీ వచ్చేసి వాళ్ళ దగ్గర కొంచెం చూసుకుంటూ నేర్చుకుంటూ స్టిచ్ చేసేదాన్ని. ఇంకా తర్వాత ఇంట్లోనే నేను యూట్యూబ్లో కూడా సెట్ చేసి నేర్చుకుంటూ ఉండేదాన్ని అన్నట్టు. అలా చిన్నగా నేనైతే బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ అయింది. మన వరకు మనవి కుట్టుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి మనం నేర్చుకున్నందుకైతే. బయట వాళ్ళే కుట్టకపోయినా కానీ మా ఇంటి పక్కన వాళ్ళు అట్లా ఇచ్చేవాళ్ళు. అట్లానే చిన్నగా నేను నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుడతానండి బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం. మావైతే మేమే కుట్టుకుంటాం. మా ఇంట్లో వాళ్ళవైతే మా సిస్టర్వి కానీ, మా మమ్మీవి కానీ, మా సిస్టర్ వాళ్ళ పాపవి కానీ, నావి కానీ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను. చాలా పర్ఫెక్ట్ అయ్యాను. అందుకే ఇంకా నాలాగా ఎంతోమంది ఉంటారు కదా, తెలియకుండా ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే బదులు గొడవలు అవుతుంటాయి. అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మాట్లాడుకోవడం ఎందుకండి, మనకి టైం వేస్ట్ కదా. ఈ రోజుల్లో ఎంత బిజీగా ఉంటే అంత మనీ వస్తుంది. టైంపాస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఏదో ఒక వర్క్ ఇంట్లో ఉండైనా చేసుకోవాలి. మన ఇంటితో పాటు ఇంకో మనం సంపాదించే ఏదైనా వర్క్ అనేది చేసుకోవాలి, మన చేతిలో ఉండాలి. కంపల్సరీ అండి అది ఈ రోజుల్లో మాత్రం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించుకుంటేనే ఈ రోజుల్లో గడుస్తుంది ఇల్లు అనేది మనకి. పల్లెటూర్లలో ఏమో కానీ టౌన్లలో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇద్దరు వర్క్ అనేది చేసుకోవాలి. ఇద్దరు వర్క్ చేసుకుంటేనే నడుస్తుంది. ఒక్కరు చేస్తే అక్కడికక్కడే రెంట్లు కానీ అన్నీ వెళ్ళిపోతున్నాయండి. అందుకని నా సజెషన్ ఏంటంటే, మీరు కూడా ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయండి ఇంట్లో ఉండి. స్టిచ్చింగ్ అనే కాదు, ఏదో ఒక వర్క్ అండి. ఇదైతే స్టిచ్చింగ్ అనేది మనం ఏమంటారు, మన టైం ఉన్నప్పుడు చేసుకుంటాం. బయటికి వెళ్ళే వర్క్ అంటే టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి, చాలా కండిషన్స్ ఉంటాయి కదా, అట్లా అండి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ హెమ్మింగ్ ఎట్లా చేయాలో ఫస్ట్ నేర్పిస్తాను. చూడండి ఇవన్నీ బ్లౌజులు అనేది నేనే స్టిచ్ చేశాను. ఇట్లా సింపుల్గా చిన్న డిజైన్స్ చూడండి. పైపింగ్ కూడా ఎంత నీట్గా వేసుకున్నాను, ఎంత పర్ఫెక్ట్ వస్తుందో చూడండి. పైపింగ్ అయితే ఇట్లా బ్యాక్ ఓపెన్ అన్నీ కుడతానండి నేనైతే. ఇవన్నీ బ్లౌజులు నేను స్టిచ్ చేసినవి, ఇవన్నీ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఒక 4-5 కుట్టిన తర్వాత ఇవన్నీ హెమ్మింగ్ చేస్తానండి. హెమ్మింగ్ అనేది ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేయాలనుకుంటున్నాను. మన హెమ్మింగ్కి కావాల్సినవి చూడండి. ఫస్ట్ అనేది చిన్న నీడిల్ తీసుకోవాలి.
దీనికి వచ్చేసి 4 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలండి. 2 లైన్స్ ఎక్కిస్తే 4 లైన్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్. ఇవేనండి మనకి హెమ్మింగ్కి కావాల్సినవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ కాజాలు అంటారు కదా, అవి ఎట్లా వేయాలో చూడండి. ఇదిగోండి, కింద నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇట్లా ఒక్కసారి పైకి లాగేసి ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో వేయండి. మరి పెద్దగా ఉన్న లుక్ అనిపించవు. ఇట్లా ఒక 3 టైమ్స్ అటు ఇటు తీసేయండి. ఇట్లా నాట్ లాగా వచ్చేస్తుంది మీకు. ఇటు 1 3 టైమ్స్ అయిపోతే కొంచెం మందంగా వస్తుంది. కాజా అనేది మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇట్లా వచ్చేసి దీన్ని ఇందులో నుంచి తీస్తే ఇది కాజా అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్ అండి వేసుకోవడం. ఇట్లానే చిన్నగా సింపుల్గా మనం కాజాలు మొత్తం వేయించుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అట్లా మనం చేస్తూ ఉంటే వర్క్ అనేది అట్లానే వస్తుంది. ఫస్ట్ చేతగానే వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఏదైనా పాత క్లాత్ తీసుకొని థ్రెడ్ ఎక్కించుకొని నీడిల్కి ఇట్లా ట్రై చేయొచ్చు అండి. ఫస్ట్ కొత్త వాటి మీదే కాకుండా పాత వాటి మీద నేర్చుకోవచ్చు. కనీసం హెమ్మింగ్ చేసుకున్నా కానీ బయట 20 రూపీస్ ఇస్తున్నారండి 1 బ్లౌజ్కి. అదైనా ప్రాఫిటే కదండి. ఒక బ్లౌజ్కి 20 రూపీస్ ఇస్తున్నారు కదా, అట్లాగే డైలీ 10 బ్లౌజెస్ చేసుకున్నా కానీ మనకి 200 వస్తుందండి. చూడండి, ఓన్లీ హెమ్మింగ్ ద్వారా ఇంత మనీ. అట్లా డైలీ 200 అంటే 30 డేస్కి వచ్చేసి 6000 ఎర్న్ చేయొచ్చు మనం. చూడండి, మనం ఇంట్లోనే ఉంటూ 6000 ఎర్న్ చేసుకోవచ్చు నార్మల్గా. ఇప్పుడు వచ్చేసి హుక్ చూడండి. హుక్ ఎట్లా పెట్టాలంటే ఇట్లా పెట్టేసి దాని కింద నుంచి ఒక నాట్ వేసుకోవాలి. ఇట్లా 3 నాట్స్ అనేది చుట్టూరు వేయాలండి. అప్పుడు గట్టిగా ఉంటుంది మన హుక్ అనేది ఊడిపోకుండా. ఇలా హుక్స్లు కాజాలు వేసుకున్న, ఫాల్స్ స్టిచ్చింగ్ చేసుకున్న, ఒక ఫాల్ స్టిచ్ చేస్తే ఇప్పుడు 50 రూపీస్ తీసుకుంటున్నారు ఒక్క శారీకి. అట్లా మనం డైలీ ఒక 4 శారీస్ వేసుకున్నా కానీ 200 వస్తున్నాయి. అవి 200, ఇవి ఒక బ్లౌజ్లో ఒక 10 బ్లౌజెస్ అట్లా చేసుకుంటే డైలీ 400 మినిమం సంపాదించుకోవచ్చు అండి మనం ఇంట్లోనే ఉండి. 400 అంటే మంత్లీ వచ్చేసి డైలీ చేయలేకపోయినా కానీ మనకి 10,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఏమంటారు మీరు? చూడండి ఎంత సింపుల్. ఇట్లా 3 నాట్స్ అనేది వేసుకోవాలి. అప్పుడు హుక్ అనేది గట్టిగా ఉంటుంది. ఇట్లా లాస్ట్లో నాట్ వేసేయాలి. మళ్ళీ కిందకి తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక 2 నాట్స్ వేసుకుంటే గట్టిగా ఉండిపోతుంది మన హుక్స్ అనేది. అంతేనండి, చాలా సింపుల్ అయిపోయింది. మన హుక్ ఇంకా ఇట్లా పెట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇట్లానండి, చాలా సింపుల్ ఇట్లా వేసుకోవడం. ఓకేనండి, మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది ఇట్లాంటి వీడియోస్ అనేది. ఎట్లా నేర్చుకోవాలి ఏందని చాలామంది సెర్చ్ చేస్తుంటారు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇంకా నలుగురికి అనేది ఆ వీడియో అనేది షేర్ అవుతుంది కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దాం.